ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 147వ శ్లోకం. స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్పనిభాకృతి ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత. క్షయిష్ణు సుఖం స్వర్గం నిత్యంతు సుఖమపవర్గః. నిత్యమగు సుఖము అనిత్యమగు సుఖము అని రెండు రకముల సుఖములు కలవు. ఫలితాన్ని కోరి చేయు జప తప యజ్ఞ యాగాదులచే కలుగు స్వర్గాది సుఖములు శాశ్వతం కాదు. యజ్ఞాది కర్మ ఫలితం ముగిసిన వెంటనే నశించిపోతాయి. మరలా జననం మరణం సహజం. ఫలాపేక్ష లేక పరమేశ్వరీయందు మనస్సు నుంచి చేయు జప తపాదులు పాపాలను నశింపజేస్తాయి. జనన మరణ బంధముల నుండి ముక్తిని ప్రసాదిస్తాయి. శాశ్వతానందాన్ని కలిగిస్తాయి. ఇంద్రాది దేవతలు స్వర్గమును మాత్రమే ఇవ్వగలరు. స్వర్గాది సుఖములను ముక్తిని కూడా ప్రసాదించగలదు పరమేశ్వరి. అందుకే అమ్మ స్వర్గాపవర్గద అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం స్వర్గాపవర్గదాయై నమః. శుద్ధ. సత్వము రజము తమస్సు అనేవి త్రిగుణములు. సకల మనోభావాలకు మూలం అవి. సంకల్ప వికల్పముల కూటమియే మనస్సు. మోక్షమునకును బంధమునకును కారణం కూడా మనస్సే. రాగద్వేషములచే మోక్ష మార్గము నుండి తప్పించి సంసారంలో బంధిస్తాయి, భ్రమలో పడవేస్తాయి. భ్రమయే మాయ. మనోవాసనలకు అనగా మాయకు అంటక స్ఫటికం వలె స్వచ్ఛంగా ఉండు పరాతత్వమే శుద్ధతత్వం. శుద్ధ జ్ఞానస్వరూపమే పరమేశ్వరి. అందుకే అమ్మ శుద్ధ అని పిలువబడినది. ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధాయై నమః. జపాపుష్పనిభాకృతి. జపాపుష్పమనగా ఎర్రమందారపు. అమ్మ శరీర కాంతి ఎర్రమందారపు ప్రకాశమునకు సామ్యంగా ఉంటుంది. అనగా అమ్మ శరీరం ఎరుపు రంగులో అంటే అరుణవర్ణంలో ఉంటుందని అర్థం. అందుకే అమ్మ జపాపుష్పనిభాకృతి అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం జపాపుష్పనిభాకృత్యై నమః. ఓజోవతి. అమ్మ చిదగ్నికుండ సంభూత. వేడి, వెలుగు లేదా ప్రకాశం అన్నవి అగ్ని లక్షణాలు. ఓజస్సు అనగా వేడి. ప్రకాశతత్వమే ఓజస్సు. దానికి కారణం పరమేశ్వరి. రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ, మేధ, శుక్లం అను సప్త ధాతువులతో పాటు 8వ ధాతువు ఓజస్సు. ధాతుపుష్టిని కలిగించి కాంతిని ప్రసాదిస్తుంది. దివ్యమగు ప్రకాశతత్వమే దేవత్వం. దివ్యత్వమునకు కారణమగు ఓజస్సును ప్రసాదించున్నది అమ్మ. ఓజస్సే తన రూపమగు పరమేశ్వరి ఓజోవతి. ఓం ఐం హ్రీం శ్రీం ఓజోవత్యై నమః. ద్యుతిధరా. ద్యుతిమంగగతాం కాంతిం ధారయన్ ద్యుతిధరః. తన ప్రత్యంగమందు ఓజస్సును ధరించి కోటి సూర్యప్రకాశంతో ప్రకాశించున్నది పరమేశ్వరి. ఆ ప్రకాశమే బ్రహ్మవర్చస్సు. బ్రహ్మవర్చస్సే ద్యుతిగా పిలువబడుతోంది. ద్యుతిని ధరించి వెలిగిపోవుచున్న పరాశక్తి ద్యుతిధరా. ఓం ఐం హ్రీం శ్రీం ద్యుతిధరాయై నమః. యజ్ఞరూప. సర్వేషాం దేవానాం తుష్టికారకో యజ్ఞకారేణ ప్రవర్తతే. సర్వదేవతలను తృప్తిపరచునది యజ్ఞం. యజ్ఞమును ప్రజలతో పాటు ప్రజాపతి చేత సృష్టించబడినది. యజ్ఞముల ద్వారా దేవతలను సంతృప్తిపరచమన్నాడు ప్రజాపతి. యజ్ఞో వై విష్ణు అన్నాయి శృతులు. యజ్ఞం విష్ణు స్వరూపం. అహం క్రతు అహం యజ్ఞం అన్నది పరమేశ్వరుని మాట. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సమద్భవః అని గీతాచార్యుడు చెప్పారు. సర్వచరాచరమునకు ఆహారమును వసంగునది యజ్ఞం.
తపోయజ్ఞం, జపయజ్ఞం, దానయజ్ఞం మొదలగునవి యజ్ఞములు. పరమేశ్వరి యజ్ఞస్వరూపం. సర్వవిధ యజ్ఞముల రూపమగు జగన్మాత యజ్ఞరూప. ఓం ఐం హ్రీం శ్రీం యజ్ఞరూపాయై నమః. ప్రియవ్రత. యజ్ఞములందు అర్పించిన హవిర్భాగములను అగ్ని తన తేజోరూపంలో దేవతలకు చేర్చుతుంది. అగ్నిహోత్రుని భార్య స్వాహాదేవి. అగ్నయే స్వాహ అన్నది మంత్రోచ్చారణ. స్వాహ శబ్దం లేని హవిర్భాగ అర్పణం దేవతలకు చెందదని శాస్త్రవచనం. స్వాహాంతం అగు మంత్రోచ్చారణ చేత యజ్ఞం ఫలవంతమవుతుంది. కావున అగ్ని తన భార్యయగు స్వాహాదేవితో చరించును. స్వాహ అన్నది అగ్నికి ప్రియమైన శబ్దం. పరమేశ్వరీ అంశమే స్వాహాదేవి. జప తప నామాది యజ్ఞములచే భక్తులకు ప్రియమును కూర్చున్నది పరమేశ్వరి. స్వాహా శబ్దముచే అగ్ని సంతృప్తి చెందుతుంది. స్వాహానామ ప్రియుడు అగ్నిదేవుడు. యజ్ఞముల ద్వారా సర్వప్రియత్వమును సాధించవచ్చు. యజ్ఞ రూపమగు పరమేశ్వరి సర్వులకు ప్రియత్వాన్ని ప్రసాదించున్నది. కావున ఆమె ప్రియవ్రత. ఓం ఐం హ్రీం శ్రీం ప్రియవ్రతాయై నమః.